మెదక్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ క్యాడర్ ఉందో, వీళ్ళు ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆ కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో, మెదక్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిరు. ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్లో ఇప్పుడు చేరిరో వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే. కాకపోతే వీళ్ళు కాంగ్రెస్లో చేరి చారిత్రాత్మకమైన తప్పిదం చేశామని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ లేకుంటే కాంగ్రెస్ క్యాడర్ కానీ ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసిరో, ఎవరైతే వీళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసేసి ఎమ్మెల్యేగా గెలిపించారో, వీళ్ళని గెలిపించిన తర్వాత వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళని కనీసం దగ్గర కూడా రాణిస్తలేరు అని చెప్పి వీళ్ళ తప్పిదం తెలుసుకొని మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవర్లో ఉన్నా సరే పవర్ను కూడా పట్టించుకోకుండా వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షంలోకి వచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు కానీ క్యాడర్స్ కానీ ఏమనుకుంటారంటే పవర్లో ఉన్న పార్టీలోనే ఉండాలనుకుంటారు. కానీ వీళ్ళు పవర్లో ఉన్న పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారంటే వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు.